मैक्सवेल चैनल को स्वागतम सुस्वागतम। डीजे मूवी रेटिंग 4.7 దువ్వాడ జగన్నాథం సరికొత్త ప్రివ్యూతో భారీ హైప్ ని సొంతం చేసుకుంటుంది। ఈ సినిమాకు వచ్చినంత భారీ పబ్లిసిటీ ఇంతవరకు ఏ సినిమాకు రాలేదంటే అతిశయోక్తి కాదేమో। డైరెక్టర్ హరీష్ శంకర్ చాలా కాన్ఫిడెంట్ గా ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు సృష్టించి తీరుతుందని చెప్తున్నాడు। వాస్తవం చెప్పాలంటే అనూహ్యంగా డీజే మూవీ రేటింగ్ విపరీతంగా పెరిగిపోయింది। ఇప్పటి వరకు 100 కోట్ల నుండి 150 కోట్ల వరకు మాత్రమే ఉన్న అంచనాలు రాను రాను పెరుగుతున్నాయి। తెలుగు తమిళ్లలో కలిపి ఈ మూవీ దాదాపు 200 కోట్ల వరకు వసూలు చేయవచ్చని అంచనాలు వేస్తున్నారు। ఫస్ట్ లుక్ గానీ, టీజర్ గానీ, తర్వాత వచ్చిన ట్రైలర్ గానీ, మళ్ళీ దాని తర్వాత వచ్చిన రెండో ట్రైలర్ గానీ ఈ సినిమాపై దశల వారీగా అంచనాలు విపరీతంగా పెంచేశాయి। వాస్తవంగా చెప్పాలంటే 7,000 మంది తెలుగు యూట్యూబర్స్ ఈ మూవీపై రివ్యూలు పెట్టారంటే ఆశ్చర్యం కలిగించే విషయమే అని ఈజీగానే చెప్పేయవచ్చు। వచ్చే శుక్రవారమే ఈ సినిమా థియేటర్లోకి రాబోతుంది। వరుస హిట్లతో ఉన్న బన్నీ బాబు మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు। వాస్తవం చెప్పాలంటే పబ్బుల్లో వాయించే డీజే కాదురా, పగిలిపోయేలా వాయించే డీజే అని అల్లు అర్జున్ చెప్పిన డైలాగు సూపర్ గా కుదిరింది। యాక్షన్ ఎపిసోడ్స్ బాగా హైలైట్ అవుతాయని అంటున్నారు। గుడిలో బడిలో ఒడిలో అనే ఈ పాట అల్లు ఫ్యాన్స్ ని విపరీతంగా ఊపేసిందంటే చిన్న మాటే అవుద్దేమో। ఎక్స్ట్రాడినరీగా కుదిరిన ఈ సాంగ్ అవడంతో ఇది కూడా ఒకనొక హైలైట్ అవుద్ది। డీజేలో 2 క్యారెక్టర్స్ డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో నటించాడు బన్నీ బాబు। ఆంధ్ర మైకేల్ జాక్సన్ గా పిలువబడుతున్నటువంటి బన్నీ బాబు ఒరిజినల్ స్టెప్స్ సినిమాకే హైలైట్ కాబోతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు। ఏది ఏమైనప్పటికీ బన్నీ మరో విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడబోతున్నాడనేది వాస్తవం। మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।